ఇక మా డాబర్ మ్యాన్ అయితే బోర్ల బొక్కల పడినది. ఇక ఉయ్యాల ఊతాడుతుంది. వయ్యారి బామ ఉయ్యాల ఊతున్నా వయ్యారి బామ. ఇగో మరి మేమైతే ఇక చెట్ల కిందకి అయితే వచ్చినాము. ఇక మా డాబర్ మ్యాన్ అయితే ఇక సంకలకు జరిగింది. ఇక చూస్తురా. ఇక మరి వంటలు అయితే రెడీ చేస్తారు. మరి ఇక మొత్తం వంటలు గింటలు మొత్తం కుర్చీలు గిర్చి మొత్తం బండి పెట్టుకుర్రు. వామ్మో మా గుడారం చూస్తురా. మా గుడారం ఇగో మా రాము అయితే బగారా రైసా బిర్యానీ? అది బగారా రైస్ అంట. బగారా రైస్లో మొత్తం తాలింపు అయితే వేసిండు. ఇగో ఆడ మా అత్తమ్మ నీళ్ళు పోస్తుంది, వేడి నీళ్ళు పోసింది. ఇక ఆడ మిర్చీలు అవుతున్నాయి. మరి మిర్చీలు పూరీలు అయితే రెడీ అవుతున్నాయి. మా చిట్టి ఏమో చదువుతుంది. పూరీలు చదువుతున్నా. గట్టిగా పూరీలు తింటారు. ఇక వామ్మో సిలిండర్ మొత్తం బండి పట్టుకొచ్చిరు. రాయలు మొత్తం బండి పట్టుకొచ్చిరు. ఇగో ఇక మా మమ్మీ అయితే ఇక చూస్తా. ఇక మొత్తం మటన్ అయితే కాదు అమ్మ బకెట్లో పట్టుకొచ్చినావా వాయమ్మో. ఊరు నాయన. మరి మటన్కి ఎంతమంది ఫ్యాన్స్లో కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయాలా. మరి ఊర్లో మటన్ కర్రీ చికెను అమ్మ ముసలిదేమో చేస్తుంది. ఆడ ముసలిదేమో మీటింగ్ పెట్టింది ఆడ. సో ఇక మరి మొత్తం ధూమ్ధామ్గా రెడీ అవుతుంది. ఇక నేయాన్ని మొత్తం చూస్తుంది ఏమేమి దొరుకుతాయని. ఇక మా సపోటా చూసిరా. మా సపోటా పండు ఎట్లున్నాయి చెట్టుకి గుత్తి ఎట్లా చూసి అమ్మ కోడి గుడ్లు ఉన్నట్టు ఉన్నాయా. ఒటాకాయలు ఎక్కడ కాయలు అవి. ఇగో మా పెద్దమ్మ అత్తమ్మ. ఇగో మా పెద్దమ్మ అయితే మిర్చీలు అయితే వేస్తుంది. వామ్మో మసాలా ఇట్లా జోరుదారు కలుపుతురుగా. ఇగో మిర్చీలు వామ్మో మొత్తం. ఇక చూడు. ఇగో ఆడ తులసి ఏమో ఉల్లిగడ్డలకి ఇట్లా వస్తుంది తులసి. ఇక మా అత్తమ్మ ఏమో చదువుతుంది. ఇక పాలు వేడి చేస్తుంది. అల్లం చాయ్ పెట్టుకుంటే నేను జరైతే. ఇక నాకు అల్లం చాయ్ కావాలి. ఇక బగారా రైస్ అయితే రెడీ అవుతుంది ఇలా లెఫ్ట్ సైడ్. సో ఫ్రెండ్స్ మరి చూసారా మొత్తానికి కళ్ళు బాటిలా నింపుకున్న కళ్ళు వాసన పిలిస్తే మైండ్ పని చేయట్లే. మందు వాసన అది కళ్ళు కాదు. ఓకేనా. సో ఇక పూరీలు అయితే పెట్టుకున్నాను. పూరీలు నా ఫేవరెట్ కర్రీ పన్నీర్ పప్పు ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. నిమ్మకాయలు అయితే ఇప్పుడు లేవు ఎందుకంటే మనం ఊర్లో ఉన్నాం కదా. కళ్ళు ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. నాకు అస్సలు దవడలు గుంజుతున్నాయి. పొద్దుగాలు తీసిన కళ్ళు నీరా చాలా బాగుంది. పూరి పన్నీరు పప్పు ఎల్లిపాయలు గుద్దవలు ఉంటుంది స్టఫ్. మా చిట్టి అయితే నా కోసం అయితే బగారా రైస్ అయితే పెడుతుంది. అంతగా వద్దు కొంచెం పెట్టు. మరి చాలా ఎక్కువైపోతుంది. బగారా రైస్ అయితే పెట్టుకుంటున్నా. ఓకేనా. బగారా రైస్ 60 రూపీస్ నా. మటన్ కర్రీ 150 నానా. ఫ్రెష్ కర్రీ ఇప్పుడే కరెక్ట్ చేస్తున్నాం నా. మటన్ కర్రీ ఫ్రెష్ 150. 2 లివర్లు ఫ్రీ. మటన్ కర్రీ 150 తీసుకుంటే 2 లివర్లు ఫ్రీ. బోటీ అయినాక అవుతుంది బోటీ. సో ఫ్రెండ్స్ మరి ఆఫ్టర్ లాంగ్ టైమ్ బగారా రైస్ పన్నీర్ కర్రీ మై ఫేవరెట్ పన్నీర్ కర్రీ పప్పు నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ లేదు కాబట్టి నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటున్నా. అబ్బా చెట్ల కింద కూర్చొని ఇట్లా తింటుంటే మామూలుగా ఉండదురా అయ్యా. తిన్నా కొద్దీ పోతూనే ఉంటుంది. సో పిల్లలు మరి మొత్తానికి అయితే చూస్తురుగా మా ఊర్లో కళ్ళు తాగడానికి వచ్చినాము. కొంపెల్లి విలేజ్. శివయ్య ఉన్నాడు వెనకాల. మా గుడారం మొత్తం ఉన్నాడు వెనకాల. ఇక శివయ్య మరి ఏం తీస్తావు తాడు. మరి ఏది తీస్తావు కళ్ళు వెనకాలదా ఇదా లేకపోతే అది. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో అది ఎక్కుతాడు అనమాట. ఇప్పుడు కళ్ళు తాగడం కాదు ఎక్కి తీసి తాగాలి. ఆ మజా వేరే. సో పిల్లలు చూస్తారే ఇదే అనమాట మన చెట్టు. మరి అయితే శివ అవుతున్నాడు. అమ్మో నాయన నేను ట్రై చేయాలి నా ఎక్కనిక. ఇక మరి నేనైతే ట్రై చేస్తా. ఒక్కసారి అయితే ట్రై చేస్తా. ఓకే. ఇక మా మామయ్య కూడా వచ్చిండు. సజ్జాద్ కూడా వచ్చిండు. ఓకేనా. సో ఇప్పుడు ఇక మేము సేంది నికాల్నా అభి హమారకు నికాల్కే పీనాయిచే చలో బాయ్. ఇక ఎక్కుతున్నాడు ఇక శివ. సరే నువ్వైతే ఎక్కువ. నువ్వు ఎక్కిన తర్వాత నేను ట్రై చేస్తా. యో కత్తి అయితే నూరుతుండు శివ. చూస్తురుగా మంచిగా మంచిగా నూరుతుండు కత్తి. ఇక కళ్ళు తీస్తాడు. ఇక లుట్టి పట్టుకొని తాగాలి. సో ఇక శివ అయితే పైకి ఎక్కిండు. నాకు ఆ కుండలను చూస్తే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. ఓ అమ్మ ఎన్ని కుండలు కట్టిండు. అమ్మ చుట్టూ ఒటాకాయ ఎలా కుండాలి. ఎన్ని కాయలు అవి. ఈ అమ్మ ఒటాకాయలు ఉన్నట్టు నేను జూమ్ చేస్తున్నా కొద్ది. ఇక శివ అయితే దిగుతున్నాడు. దెబ్బ దిగుతున్నాడు. మొత్తం కుండ మొత్తం నింపిడో మరి ఏం నింపిడో చూడాలి. మరి నీళ్ళు అయితే కావుగా శివయ్య. నీళ్ళు కావుగా. ఇప్పుడే తాగి చెప్తా ఎట్లా ఉందా టేస్ట్. జర్రాగురి రివ్యూ చేద్దాము. కళ్ళు రివ్యూ చేద్దాం. చెట్టు సాడి పోతున్నాడు. దాచిపెట్టి పోతాం అనుకుంటాను.
మొత్తానికి అయితే శివయ్య కళ్ళు వస్తుండ అనమాట. సో ఇక శివయ్య కళ్ళు తాగుదామని చెప్పి చూసిరా. నేను ఏ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వీడికి, ఎందుకంటే మా శివయ్య మా కొంపెల్లి కాబట్టి వీడికి వచ్చిన. మరి ఎట్లా ఉంటుంది తెలుసా, కళ్ళు మామూలుగా ఉండదు. పొద్దున తీయలే కదా, పొద్దున తీసినా ఫస్ట్ తీస్తుండే కళ్ళు. ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పుడు టైం చూస్తారు ఇక గౌరవ పెట్టినా వస్తున్నా. యాక్చువల్లీ లుట్టిలో తాగితే బాగుంటుంది, బట్ ఇక ఏంటంటే లుట్టి ఇప్పుడు అవైలబుల్ లేదు ఇక్కడ, అటు సైడ్కి పోవాలా. సో చూద్దాం, అది టేస్ట్ కూడా చూద్దాం. మొత్తం నీరనే కనిపిస్తుంది నాకైతే. ఆప్ శివయ్య కొంచెం తాగి చూస్తా. నాకు అస్సలు ఆగుతలేదు, శివయ్య పోసాడు అస్సలు ఆగుతలేదు. గుద్ద వలిపోయింది, నీరా మామూలుగా లేదు. కొబ్బరి నీళ్ళు ఉన్నది, కొబ్బరి చెరుకు రసం. నీ అమ్మ గుద్ద వలిపోయింది. ఆయన జరసబడ జాడిస్తుంది, ఆడ పోవాలి జగ్గు పట్టుకొని ఉరుకుతాను సందులో వాడు ఉరకాలి. త్రివిచ్యాస ప్లస్ అంటే ఇది బాయ్, తాగురి కళ్ళు తాగురి, మంచిది, హెల్త్కి మంచిది, చాలా మంచిది. ఏమంటా గుద్దాలు కాదు కళ్ళు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే శివయ్య మామూలు కళ్ళు నీరనే, కొబ్బరి నీళ్ళు చెరుకు రసం బాబా మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ శివయ్య. అందరికి ఇట్లానే కళ్ళు ఒక్కడికే కాదు. ఏమంటున్నా మీ పేరు? శంభు. శంభు, నైస్ టు మీట్ యూ. శంభు శివయ్య వాళ్ళ తమ్ముడు. త్రివిచ్యాస బేబీ బాయమ్మ ఓనాయన వీడియో కూడా చూసినా. మరి శివయ్య వాళ్ళ కొడుకు అనమాట, చిన్నోడు పెద్దోడు. ఏమంటున్నా త్రివిచ్యాస ఏం చేసి చేయాలి మరి ఇంట్లో? చికెన్. నువ్వు మటనా? నీకు మటన్ ఇస్తావా చికెన్ ఇస్తావా? అవి మా పెద్దోనికి మటన్ ఇస్తాము, చిన్నోనికి చికెన్ ఇస్తావా? మొత్తం వటాకాయలు మంచిగా వటాకాయ. సో ఫ్రెండ్స్ చూస్తారా మరి మొత్తానికి వాయమ్మో నాయను వటాకాయలు. పెద్ద సీసానే పట్టుకున్నా, గ్లాసు, ఊరు వాతావరణం. వాయమ్మో ఊరు నాయను. స్టఫ్ చూస్తారు కదా, మై ఫేవరెట్ స్టఫ్. పల్లీలు చూస్తారా, పల్లీలు. 3 cheers ప్లస్ మజా వస్తుంది బాయ్. కళ్ళు తాగురు, మంచిది, హెల్త్ చాలా మంచిది, మజా వస్తుంది. సాయంత్రం 4 అవుతుంది. ఆల్రెడీ ఒక ఫుల్ బాటిల్ తాగేసిన 2 లీటర్స్, ఇంకో 2 లీటర్స్ స్టార్ట్ చేసిన. తాగినా కొద్ది పోతుంది, నీరా కదా. స్టఫ్ చూస్తారా, పల్లీలు లిమిటెడ్ తింటా, ఎక్కువ తిన. చూస్తే ఇట్లా కొసలు మామూలుగా లేదురా, మైండ్ పనిచేయదు. 3 cheers ప్లస్ బేబీ. సో పిల్లలు మరి మొత్తానికైతే సాయంత్రం అవుతుంది, 4:30 టైము. చూస్తారు అల్లం చాయ్, నాకు ఇష్టమైన చాయ్. పాలు కూడా వేడవుతున్నాయి, చూసారా పొయ్యి మీద వేడవుతున్నాయి. అల్లం దంచుకుంటారు. కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి, ఊర్లోకి వస్తే అట్లనే ఉంటాయి. అన్నీ ఇంటి దగ్గర వచ్చినట్టు ఉండవు కదా. బండకి మొత్తం నీళ్ళు పోసి కడిగిన బండని. సబ్బు పెట్టలే, నీళ్ళు పెట్టి మంచిగా కడిగినావు. ఇప్పుడు అల్లం చాయ్ తాగితే మొత్తం ఫిదా అయిపోవాలి. పిల్లలు చూస్తారు కదా, అల్లం మొత్తం దంచిన ఎట్లుంది మరి, మామూలుగా ఉండదు. మనం దంచితే మామూలుగా ఉండదు, మడతానే. ఎక్కడున్నా ఏం చేసినా సరే అల్లం చాయ్ తాగితే ఆ మజానే వేరే. కొలతలలో ఫస్ట్ అనమాట. నేనే డెరాడు ఉన్నాయి కొలతలలో, అదనమాట. మనం చేస్తే మినిమం గపాని గుంజేసేయాల, మందైనా కళ్ళైనా చాయ్ అయినా ఏదైనా సరే. సో పిల్లలు చూస్తే అల్లం మిక్స్ కావాలా, చక్కెర మిక్స్ కావాలని చెప్పేసి ఇట్లా పట్టుకొని బట్టతోని. అమ్మ ఊరినాయను, గాలి గట్టిగా వస్తుంది, మామూలుగా వస్తలేదు గాలి ఇక్కడ. సో మామూలుగా అయితే గిన్నెలకైతే సర్వ్ చేసుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే జరిగే ఇబ్బంది ఉంది కదా. సో ఇట్లా సర్వ్ చేసుకొని మళ్ళా ప్లాస్ బేబీ. పుంజ అంటారా బాబు, మన చేతితో మనం పెట్టుకొని తాగితే ఆ మజానే వేరే అబ్బా. సో ఫ్రెండ్స్ మొత్తానికి మరి సాయంత్రం 5 అయిపోయింది. పొద్దు నుంచి ట్రై చేస్తున్నా, జాడిస్తా అనుకొని. ఇప్పుడు జాడిస్తుంది, లాగల పడేటట్టుంది. బట్ట డబ్బా చదువుకున్నా. అర్జెంట్ అస్సలు ఆగుతలేదు, ఉడకాలనిపిస్తుంది, కానీ క్యాప్చర్ చేయాలి కదా మూమెంట్స్, అందుకని క్యాప్చర్ చేపిస్తున్నా. సన్సెట్ టైం చూస్తారు కదా, సన్సెట్ టైము ఈవినింగ్ షార్ప్ 5:30 అవుతుంది టైం. ఇప్పుడు అస్సలు ఆగుతాయి, దెబ్బ ఆరు బయట వస్తుంది. చల్లగా ఉంది వెదరు, ప్రశాంతంగా ఉంది. టర్రు మనం పోయేసేద్దాం.